సో మేడం ఫైనల్లీ మంగ్లీ గతంలో తన బర్త్డే అప్పుడు డ్రగ్స్ లో తను చాలా వరకు కాంట్రవర్సీలకు గురైంది. అవును. ఇప్పుడు మళ్ళీ ఏదో సాంగ్ అంటూ హిందీ సాంగ్ దట్టు ఆ కేడి మూవీలో అని చెప్పేసి ఆ సాంగ్ కి కాంట్రవర్సీ పచ్చి బూతులు అని అంటున్నారు. అసలు కాపీరైట్స్ అనేవి ఉంటాయా యూట్యూబ్ కి కానీ, అసలు సెన్సార్లు అనేవి ఉండాలి కదా, అవును. ఇలాంటి పాటలు వాడి అసలు సమాజంలో అసలు ఎలా చూడొచ్చు మనం ఫస్ట్? నేను అదే కదా నేను చెప్పింది. సమాజం చెడిపోవాలంటే సినిమా. ఇప్పుడు వచ్చే అంటే కంక్లూజన్ మంచిగానే ఇస్తాడు, తప్పదు ఇవ్వాలి కాబట్టి. మరి నడిచిన సినిమా అంతా దేని మీద నడుస్తుంది? ఏదో ఒక దాని మీద నడుస్తుంది. అది కరెక్టా కాదా అనేది వాళ్ళ నిర్మాతలు నిర్ణయించుకోవట్లేదు. కథ రాసిన వాళ్ళు కూడా వాళ్ళు నిర్ణయించుకోవట్లేదు. మరి ఎందుకు అనేది నేను ప్రతిసారి ప్రశ్నిస్తున్నాను. సమాజంలో ఎంతమంది సఫర్ అవుతున్నారు, ఇన్ని విధాలుగా అబ్జెక్ట్ చేస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు, వాళ్ళు ప్రతిసారి కాంట్రవర్సీలో ఇరుక్కుంటున్నారు. ఎందుకు అనే ప్రశ్న వేసుకోరా? ఇప్పుడు వాళ్ళు రాశారు, రాస్తే అయిపోయిందా? వాళ్ళు రాశారు, నేనేం చేయనంటే పాడింది నువ్వేగా. నువ్వు ఒక పెళ్లిగాని అమ్మాయివి, ఆడపిల్లవి, ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చినట్టు పాడేయటమేనా? నిన్నగాక మొన్న నువ్వు అక్కడ శివరాత్రి అకేషన్స్లో ఎంత బాగా పాటలు పాడితే అందరూ తన్మయం చెంది డ్యాన్సులు చేశారు. అంటే నువ్వు ఏ రాగంతో ఏ స్టైల్తో పాడావు అనేది పక్కన పెడితే దేవుడి అయితే నువ్వు పాడావు, రైట్. నన్ను అడిగితే దేవుడి పాటలు కూడా అంత హార్ష్గా పాడాల్సిన అవసరం లేదు. అదేంటండి అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు దేవుడి పాట అంతా. అవును, ఎక్కడ పాడింది కాబట్టి అక్కడ అలాగే ఫ్యాన్స్ ఉంటారు. దేవుడి పాటలు భక్తి పారవస్యంతో, ఒక మార్ధవమైనటువంటి గొంతుతోటి, చాలా అంటే యువతల భక్తులకి ప్రశాంతత, ఒక భక్తి పారవస్యంతో మునిగిపోయేటట్టుగా ఆ వాయిస్ రాగం కానీ ఆ సౌమ్యత కానీ ఉండాలి. సరే, ఎలా పాడారు అనేది పక్కన పెడదాం, ఇప్పుడు మనం దాంట్లోకి వెళ్ళొద్దు. నచ్చిన వాళ్ళు డ్యాన్స్ చేశారు, నచ్చిన వాళ్ళు పారవస్యం పొందారు, అది పక్కన పెడితే నువ్వు దేవుడి పాటలే కదా పాడావు. ఇప్పుడు వెంటనే అందులో నుంచి వచ్చేసావు, నీకు అక్కడ ఇన్విటేషన్ కూడా మళ్ళీ ఇవ్వలేదు, రీజనింగ్స్ ఏమైనా కానీ నువ్వు మళ్ళీ అందులోకి ఎంట్రీకి వెళ్ళలేదు. ఈసారి శివరాత్రి ఉత్సవాల్లో నువ్వు అక్కడికి వెళ్ళలేదు అంటే నువ్వు మళ్ళీ వెంటనే కెరీర్ వెతుక్కోవడానికి ఏ దారిలోనైనా వెళ్ళిపోతావా? ఏ లాంగ్వేజ్కి వెళ్తే ఓకే, నో ప్రాబ్లం. అంటే ఏ దారిలోకైనా, అంటే నువ్వు అటువంటి పాటలు పాడటం వల్ల హిందీ అయితే ఏంటి, తెలుగు అయితే ఏంటి, ఏ భాష అయితే ఏంటి, నువ్వు అటువంటి బూతుల పాటలు ఎందుకు పాడాలి? నీకే కదా చెడ్డ పేరు వస్తుంది. ఇంకొకటి, ఆ సినిమాకి చెడ్డ పేరు వస్తుంది, మాస్ పీపుల్ చూస్తారు, ఆహా ఓహో అంటారు. కానీ సమాజానికి అది ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఆ డాన్సర్స్ చేసేటువంటి పాట, ఆ డ్యాన్స్కి వాళ్ళు వేసుకునే డ్రెస్సు ఎలా ఉంటుంది, వాళ్ళ యాక్షన్స్ ఎలా ఉంటున్నాయి, మన తెలుగులో కూడా అలాగే వచ్చేస్తున్నాయి ఈ మధ్యన. అంటే అది ఒక ట్రెండ్ అయిపోయిందా? అలాంటి సినిమాలు చూసి ఎంకరేజ్ చేస్తున్న మనుషుల్ని అనాలి మనం. ఇప్పుడు అందులో ఏంటి, సంజయ్ దత్ అనే ఒక విలన్ క్యారెక్టర్ కదా, ఆ విలన్ క్యారెక్టర్కి ఒక ఐటమ్ సాంగ్ డ్యాన్స్, దానికి అది ఎంత ర్యాష్గా రఫ్గా రాస్తారో లాంగ్వేజ్ కానీ వర్డ్స్ కానీ అర్థం చేసుకోవచ్చు. దాన్ని అసలు ఖండించాలి, అందులో లిరిక్స్ని మార్చండి అని చెప్పాలి. సింగర్కి ఆ రైట్ ఉంటుంది ఎప్పుడైనా సరే. ఒక హీరోయిన్ తన పాత్ర, ఎవరైనా సరే తన పాత్రకి అతిక్రమించి ఏమైనా స్క్రిప్ట్స్ ఉంటే కూడా వాళ్ళు ఆర్టిస్టులు అబ్జెక్ట్ చేయొచ్చు, అది వాళ్ళ రైట్. నేను అది చెయ్యను లేదా మార్చండి అని చెప్పగలిగే రైట్ వాళ్ళకు ఉంటుంది. అంటే అలా చెప్తే ఆఫర్స్ పోతాయేమో అని చెప్పి చేస్తూ ఉంటారు. దానివల్ల మరి సమాజానికి మీరు చెడు చేస్తున్నట్టే కదా. ఒక సింగర్ ఉందంటే ఒక సినిమాలో డైలాగుల కంటే పాటలు చాలా ఫాస్ట్గా వైరల్ అవుతాయి. ఒక సినిమా హిట్ అయిందంటే పాటల మీదనే. మరి అలాంటప్పుడు ఒక మంచి సాంగ్ ఇవ్వాలి, కానీ ఇలాంటి బూతులు పాట మీరు పెడితే సినిమా హిట్ అయిపోతుందా? ఆ పాటలు విడిగా వినొచ్చు, సినిమాకి రావాలని ఏం లేదు. మరి అలాంటప్పుడు ఈవిడ ఎందుకు పాడాలి? అంటే తన వరకు పాపులారిటీ చూసుకుందా? అంటే నువ్వు ఎదిగే క్రమంలో అడ్డదిడ్డంగా ఎదిగేయటానికి ప్రయత్నిస్తావా? వేసే ప్రతి అడుగు కూడా ఆలోచించి జాగ్రత్తగా, ముందు జాగ్రత్తతో ఆలోచించి వేయాలి కదా. అంటే నువ్వు ఏదో పెద్ద సాధించినట్టు, పెద్ద గోల్ సాధించినట్టు ఫీల్ అయిపోతున్నావా? అది గోల్ సాధించినట్టు కాదు. ఇలాంటి పాటలు నవ్వుకోవడానికి, కాసేపు ఎంటర్టైన్ అవ్వడానికి ఆ కేటగిరీ వాళ్ళు ఏమన్నా వాళ్ళకి నచ్చుతుందేమో, కానీ అందరూ ఇష్టపడరు అలాంటి సాంగ్స్ని. కాబట్టి మెజారిటీ ఆఫ్ పీపుల్ దాన్ని ఇష్టపడరు. కాబట్టి నీకు ఎటువంటి పాపులారిటీ వస్తుంది అనేది కూడా ఆలోచించాలి కదా. అంటే అలాంటి పాట పాడితే మీకు రెమ్యూనరేషన్ ఎక్కువ ఇస్తాం అంటే నువ్వు డబ్బుకు అమ్ముడిపోయావా? డబ్బుకు ఆశపడ్డావా? నువ్వు ఎక్కడ తీసుకున్నా నేను చెప్పిన 2-3 పాయింట్స్లో ఎక్కడా కూడా అది అనుకూలంగా లేదు. అన్నీ కూడా వ్యతిరేకమైన వాతావరణంలోనే నువ్వు చేసావు.
అంటే ఒక సాంగ్ సెలెక్షన్ కానీ, లిరిక్స్ సెలెక్షన్ కానీ, లేకపోతే రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తున్నారని కానీ, నువ్వు ఎలా అయినా సరే అన్ని విధాలుగా నువ్వు అది తప్పటడుగే వేసావు. బట్ ఇక్కడ ఇప్పుడున్న యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అలాంటివే ట్రెండింగ్ కావాలి, అలాంటివే కావాలి ఎవరు అడిగారు అంటున్నారు. యూత్ కి అలాంటివే కదా చూసేది, అవే కదా అని చాలా మంది అనుకుంటున్నారు. అడిగారా? ఎవరు అడిగారు? ఎవరు వచ్చి ఒక లిరిసిస్ట్ని వచ్చి ఇలాంటి లిరిక్స్ రాయండి మేము ఇష్టపడతామని చెప్పరు. మరి నాటు నాటు పాట అందులో RRRలో హిట్ అయింది, ఆస్కార్ అవార్డు వచ్చింది. మరి అది రఫ్గానే ఉంది, మాస్ సాంగే, 2 సింగర్స్ పాడారు, 2 హీరోస్ అందులో డాన్స్ చేశారు. మరి అది హిట్ అవ్వలేదా? స్మార్ట్. బూతులు ఉన్నాయా ఏంటి అందులో? 2 హీరోలు 2 సింగర్స్ పోటీగా పాడారే, మరి అది ఎంత హిట్ అయ్యింది? అందులో బూతులు ఉన్నాయా? ఏమి లేవు. మరి ఆ బూతులు ఉంటేనే హిట్ అవుతాయి అని అనుకోవటం, అని రాయటం వాళ్ళ తప్పు, పాడటం ఏమి తప్పు? మధ్యలో డబ్బు చెప్పానా నేను ఇందాక, అవసరం, ఈమెకు డబ్బు అవసరం, వాళ్ళకి డబ్బు అవసరమే కాబట్టి రాసేస్తారు. ఆ రాసే వాళ్ళకైనా ఉండాలి, నేను ఇలా రాయను అని చెప్పాలి. ఎందుకు రాయడం అంటే ఆ పాత్ర అటువంటిది అయితే మాత్రం నువ్వు బూతులతో రాయడం ఎందుకు? ఇప్పుడు సినిమాల్లో కూడా కొంతమంది బూతులు ప్రయోగిస్తున్నారు మామూలు డైలాగుల్లో కూడా. అది అవసరమా? అంటే పబ్లిక్ ఇలా పచ్చిగా ఓపెన్ అయిపోతున్నారు కాబట్టి మేము సినిమాల్లో కూడా పెట్టచ్చు అనుకుంటున్నారా? అది చాలా తప్పు. బయట ఎవరైనా పబ్లిక్లో వాళ్ళు ఏదైనా మాట్లాడుకున్నా అంతటితో సరిపోతుంది. ఇది సినిమా అనేది ఏంటి? థియేటర్లో ఎన్ని రకాల మనుషులు కూర్చొని చూస్తారు. క్లాస్ పీపుల్ ఉంటారు, మాస్ ఉంటారు, అందరూ కలిసి, పిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు, అందరూ కలిసి చూసే సినిమాని మీరు ఇష్టారాజ్యంగా లిరిక్స్ రాసి పాటల్లో కానీ డైలాగుల్లో కానీ ఇలా హిట్ అవుతుంది అనుకోవటం అనేది చాలా తప్పు. అసలు జనం అలాంటి సినిమా చూడకూడదు. ఇప్పుడు టాక్ వచ్చింది కదా, ఆ పాట ఆ సినిమాలో ఉంది, రిలీజ్ అయిందో లేదో నాకు తెలియదు, ఆ సినిమాకి వెళ్ళకూడదు అసలు, సరిపోతుంది. అంటే మీరు ఆ బూతులను ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా వెళ్తే. అది ఏ లాంగ్వేజ్ అయినా సరే మనం వెళ్ళి చూస్తున్నామంటే వాళ్ళు ఎంకరేజ్ చేసినట్టే. వెళ్ళకండి, చూడకండి. మీ పాట అంత బాగా నచ్చేస్తే పాట వస్తుందిగా వినండి, వెళ్ళకండి సినిమాకి, అంతే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారు. సో చూసారు కదా, ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్ మళ్ళీ ఉంటాను. కీప్ వాచింగ్ హిట్ టీవీ. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.